దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 251. తాన్యాని తీసుకొని వెళ్తూ మీరు కూడా మా ఇంటికి రావాలి అంటున్న గౌతమ్. మరి దానికి మహర్షి సమాధానం ఏంటి? మన కథలు మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే రీసెంట్గా సూపర్ ఫ్యాన్స్ పర్క్ తీసుకున్న లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాము. మహర్షి, తాన్య వెళ్ళటానికి ఇద్దరు సర్వెంట్స్ వాళ్ళ లగేజ్ తీసుకొని వాళ్ళ దగ్గరకు వస్తారు. అమ్మయ్య, ఇల్లరికం తోడలుడు బెడదా నాకు ఈ రోజుతో వదిలిపోతుంది అంటాడు మహర్షి. చూడవంతి ఎలా అంటున్నాడో, నేను మిమ్మల్ని అంత కష్టపెట్టానా అంటాడు గౌతమ్ చిన్న పిల్లాడిలా మొహం పెడుతూ. మహర్షి గారి మాటలు పట్టించుకోక గౌతమ్. ఇల్లరికం తోడలుడిగా కాకపోయినా అప్పుడప్పుడు తోడలుడిగా తాన్యాన్ని తీసుకుని మా ఇంటికి వస్తుండు అంటుంది అవంతి. ఎప్పుడు మేము మీ ఇంటికి రావడమేనా? మీరిద్దరూ మా ఇంటికొచ్చి ఓ 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా అంటాడు గౌతమ్. సమాధానం కోసం అవంతి మహర్షి వైపు చూస్తుంది. ఎప్పుడైనా కావాలంటే అవంతి వచ్చి ఓ 4 రోజులు వాళ్ళ చెల్లెలి ఇంట్లో ఉంటుందేమోలే అంటాడు మహర్షి. ఏం, నువ్వు ఈ తమ్ముడి ఇంట్లో ఉండలేవా అని అడుగుతాడు గౌతమ్. మహర్షి అప్పుడే ఏదో కాల్ వస్తుంటే ఆ కాల్ వంక పెట్టుకొని బాయ్ తాన్యా అని చెప్పి హలో అంటూ పైకి స్టెప్స్ ఎక్కి వెళ్తుంటాడు. మహర్షి అభిప్రాయం ఏంటో తెలిసి గౌతమ్ బాధపడుతుంటే అవంతి అది గమనించి, చూడు గౌతమ్, నువ్వు ఎప్పుడైనా మహర్షి గారికి తోడలుడు అవుతావని, నీ భార్య కోసం ఇక్కడికి వచ్చి ఉంటావని అనుకున్నావా అని అడుగుతుంది. లేదు అన్నట్టుగా తల ఊపుతాడు. అలాగే ఎప్పుడైనా మహర్షి గారు కూడా మీ ఇంటికి రావచ్చేమోలే అని అంటుంది అవంతి. లేదులే అవంతి, మీ ఆయన రారని నాకు బాగా అర్థమైంది. అసలు మహర్షి గారిలో మా కుటుంబం మీద ఎందుకు వ్యతిరేకత ఏర్పడిందో. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఇక మేము వెళ్ళొస్తాము అంటాడు గౌతమ్. వస్తామక్కా అని చెప్పి ఇద్దరూ బయలుదేరతారు. వారిద్దరూ వెళ్ళిపోవడం మహర్షి పైనుంచి చూస్తూ బాధగా రూంలోకి వెళ్ళిపోతాడు. ఇన్నాళ్ళు గౌతమ్ మూర్ఖత్వం, అల్లరితో ఆ ఇల్లు సందడిగా ఉండేసరికి ఇప్పుడు ఆ ఇల్లు బోసిపోయి కనిపిస్తుంటే అవంతి దిగులుగా మారిపోయి కూర్చొని, మాకు పిల్లలు పుడితే ఇల్లు ఇలా సందడిగా ఉంటుంది. కానీ ఎందుకో ఆ భగవంతుడు నాకింకా ఆ అదృష్టం ఇవ్వడం లేదు అని అనుకొని బాధపడుతుంటుంది. కొడుకు కోడల కోసం సుచరిత, రాజశేఖర్ గారు సంతోషంగా ఎదురు చూస్తుండగా గౌతమ్, తాన్య నవ్వుతూ గుమ్మం ముందుకు చేరుకుంటారు. సుచరిత వారిని చూసి సంతోషపడుతూ, ఆగండి ఆగండి, మీకు దిష్టి తీసి హారతిస్తాను, అప్పుడే ఇంట్లోకి రండి అంటూ వాళ్ళని ఆపి దిష్టి తీస్తుంటుంది. అవన్నీ పూర్తయ్యాక గౌతమ్, డెవిల్ నవ్వుతూ ఇంట్లోకి అడుగుపెట్టారు. కొడుకు కోడలు కలిసిపోయినందుకు రాజశేఖర్ గారి పెదవుల మీద అసలు నవ్వు చెదిరిపోవడం లేదు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా అని ప్రేమగా కోడల తల నిమురుతాడు. ఇంకా సుచరిత అయితే కోడల్ని దగ్గర తీసుకొని అభిమానంగా తన నుదిటి మీద ముద్దు పెట్టుకుంటుంది. నీ కోడల్ని మాత్రమే దగ్గరికి తీసుకొని అలా ముద్దు పెడతావా? నన్ను దగ్గరకు తీసుకోవా అమ్మా అంటూ గౌతమ్ ముద్దుగా అడుగుతాడు. నిన్ను దగ్గర తీసుకోవడం కాదురా, 2 గుద్దాలి అంటూ సుచరిత గారు చిరుకోపంతో గౌతమ్ చెవి పట్టుకొని పిండుతుంటుంది. అబ్బా, నొప్పిలేస్తుంది, అయినా నేనేం చేశానమ్మా, ఎందుకు నాకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకా, తాన్యాకి నువ్వే మత్తిచ్చి పెళ్లి చేసుకున్నావని మీ నాన్నగారు రాత్రి నాకు నోరు విప్పి చెప్పారులే అని అంటుంది. ఆ తల్లి కొడుకుని చూసి తాన్య, రాజశేఖర్ గారు నవ్వుతుంటే, ఓ అందుకా అని అంటాడు చెవి మీద నుండి వాళ్ళ అమ్మ చేయి తీసుకుని చేతిలో పట్టుకుంటూ. పోరా, నాకు చెప్పకుండా నీ డెవిల్ని అలా పెళ్లి చేసుకున్నందుకు నేను హర్టు అంటుంది సుచరిత గారు మూతి తిప్పుకుంటూ. అందరికీ చెప్పి చేసుకుంటే ఈ డెవిల్కి ఎక్కడ తెలుస్తుందేమోనని భయపడి ఎవరికీ చెప్పలేదమ్మా అని అంటాడు. పాపం,
ఇన్నాళ్ళు చెప్పకుండా నాతో బాగానే తిట్లు తిన్నాళ్లే అత్తయ్య గారు. ఇక వదిలేయండి అని తాన్య జాలి పడుతుంది. నా కోడలు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నానులే పో అంటుంది సుచరిత గారు. అబ్బో! అత్తాకోడలు ఒకటయ్యారా? అంటాడు గౌతమ్ చిరు కోపం ప్రదర్శిస్తూ. అంతే కదా మరి! అంటుంది తాన్య వాళ్ళ అత్తగారి భుజం మీద వాలిపోయి. అంతేకాదు ఈ ఇంట్లో ఇక మొత్తం డెవిల్ రాజ్యమే అంటాడు రాజశేఖర్ గారు నవ్వుతూ. ఇలా నలుగురు నవ్వుతూ మాట్లాడుకుంటూనే మధ్యలో మిథున టాపిక్ తీసుకొచ్చుకొని మళ్ళీ బాధపడుతుంటారు. ఇక్కడ మిథున ఫోన్లో గీతతో మాట్లాడుతూ తన మాటలు బాగా ఎక్కించుకునే పనిలో ఉంటుంది. అంటే ఏంటి? ఇంతవరకు నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వలేదా? అని అటు నుంచి గీతు మాట్లాడుతుంటుంది. లేదు. వెంకట్ ఎలా రియాక్ట్ అవుతాడేమోనని భయంగా ఉంది అంటుంది మిథున. మరి ఇది కాకుండా నువ్వు వెంకట్‌కి దగ్గరయ్యే అవకాశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడుగుతుంది గీతు. ఎలాంటి అవకాశం లేదు. ఎంతమంది చెప్పినా వెంకట్ వినడం లేదు అని బాధపడుతూ చెప్తుంది. అయితే నువ్వు అలాగే ఉండు. ఈలోపు నీ మొగుడిని ఎవరో ఒకరు తన్నేసుకొని పోతారు అంటుంది గీతు. ఏయ్! అలా ఏమీ జరగదు అంటుంది మిథున కోపం తెచ్చుకుంటూ. ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్ళయ్యి వయసులో ఉన్నవాడు ఇలా ఎంతకాలమని దూరంగా ఉంటాడు? నువ్వు అలాగే ఉంటే ఖచ్చితంగా వెంకట్ లైఫ్‌లోకి ఇంకా ఎవరో ఒకరు వస్తారు. ఇక ఆ తర్వాత నీ పని గోవిందా అని అంటుంది. వెంకట్ అలాంటివాడు కాదు అంటుంది మిథున. సరే కాదు. నీ మొగుడి మీద నీకంత నమ్మకం ఉండొచ్చు. కానీ వెంకట్‌కి ఇలా ఎంతకాలం దూరంగా ఉండి నీ సంసారాన్ని ఇంకా పాడు చేసుకుంటావు? అని అడుగుతుంది. నా సంసారాన్ని పాడు చేసుకోవడం అంటే నాకేమైనా ఇష్టం అనుకున్నావా? అని అడుగుతుంది మిథున. మరి నువ్వు చేసేది అలాగే ఉంది. మీరిద్దరూ ముందు ముందు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వు. మీ లైఫ్‌లో మంచి రొమాంటిక్ మెమోరీస్‌ని ఏమైనా ఉంటే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని వెంకట్ ముందు నువ్వేంటో చూపించుకో. చచ్చినట్టు వెంకట్ నీ గ్రిప్‌లో పడతాడు అని అంటుంది. అంతేనంటావా? అని అడుగుతుంది మిథున. అబ్బా మొద్దు. నీ మొగుడికి ఇక ఏ రకంగా దగ్గరయ్యే అవకాశం లేనప్పుడు ఇలా ట్రై చేయక తప్పదు. నీ లైఫ్ బాగుండాలని నేను చెప్పేది. తర్వాత నీ ఇష్టం. ఇక బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నిజమే. వెంకట్‌ని దగ్గర చేసుకోవడానికి గీతు చెప్పిన సలహా తప్ప ఇక ఏ అవకాశం లేదు. కానీ మేం కలిసి ఉంది కొద్ది రోజులైనా ఎన్నో మోస్ట్ రొమాంటిక్ మెమోరీస్ ఉన్నాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకోను అని అనుకొని ఆలోచిస్తుంటుంది. మహర్షి అవంతిని తీసుకొని వచ్చి జీవన గార్మెంట్స్ ముందు కారు ఆపాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? అని అడుగుతుంది అవంతి. ఉదయం గౌతమ్ తాన్య వెళ్ళిపోయాక నువ్వు బాగా డల్ అయిపోయావు సూర్యకాంతం. మందాకిని గంగ నిన్నిక్కడికి తీసుకురమ్మని పదే పదే అడుగుతున్నారు. వాళ్ళందరితో కాస్త టైం పాస్ చేసినట్టు ఉంటుందని నిన్నిక్కడికి తీసుకొచ్చాను అంటాడు మహర్షి. నిజమే. నన్నిక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశారు అంటూ అవంతి కారు దిగుతుంది. గార్మెంట్స్ ముందే మహర్షి పాలరాతి విగ్రహం అంటే ఆ విగ్రహం దగ్గరికొచ్చి తడుముతుంటుంది. ఏంటో వాళ్ళ అభిమానం. ఇలా విగ్రహం పెట్టి పాలాభిషేకం చేస్తూ నన్ను మరీ దేవుని చేస్తున్నారు అంటాడు మహర్షి. అలాంటి ఆడపడుచుల్ని ఆదుకుంటున్న మీరు వాళ్ళ దృష్టిలో దేవుడే. వాళ్ళ అభిమానాన్ని కాదనొద్దు అని మహర్షితో కలిసి లోపలికి వెళ్తుంటుంది. గార్మెంట్స్ వర్క్‌లో ఉన్న గంగ అవంతి రావడం చూసి, అవంతి మేడం అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకొస్తుంది. బాగున్నావా గంగా? అని అడుగుతుంది అవంతి అభిమానంగా తన తల నిమురుతూ. బాగున్నాను మేడం. ఎప్పటినుంచో సార్‌కి చెప్తున్నాను మిమ్మల్ని తీసుకొని రమ్మని. ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట అంటుంది గంగ నవ్వుతూ. మందాకిని కూడా వారిని చూసి నవ్వుతూ వచ్చి, నమస్కారం సార్. నమస్కారం అవంతి అని అంటుంది. తను చూడగానే ఊర్లో ఎప్పుడూ తనతో గొడవ పడటం గుర్తొచ్చి ఆ క్షణం అవంతి బాధపడుతూ మందాకిని హగ్ చేసుకుంది.
మహర్షి అది చూసి సంతోషపడుతుంటే, గంగతో పాటు వచ్చిన మిగతా అందరూ, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ చుట్టూ మూగారు. అవంతి వాళ్ళ అందరితో కలిసిపోయి నవ్వుతూ మాట్లాడుతుంటే, అది చూసి మహర్షి కూడా సంతోషపడుతూ, "నువ్వు మాట్లాడుతుండు అవంతి. ఆఫీసులో ఉన్న శంకర్‌ని కలిసొస్తాను" అని చెప్పి మహర్షి అక్కడ ఉన్న ఆఫీసులోకి వెళ్ళాడు. "రండి సార్" అంటూ శంకర్ చైర్‌లో నుంచి లేచి అంటుండగా, "ఏంటి శంకర్, అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పావు? గార్మెంట్స్‌లో ఏదైనా ప్రాబ్లమా?" అంటూ వచ్చి మహర్షి ఎదురుగా కూర్చున్నాడు. "గార్మెంట్స్‌లో ప్రాబ్లమ్ కాదు సార్. ఉదయం ఓ నలుగురు పోలీసులొచ్చి గార్మెంట్స్‌ని సెర్చ్ చేయాలని అడిగారు. ఎందుకు, ఏంటి అని అడిగితే ఏదో తడబడుతూ కరెక్ట్‌గా సమాధానం చెప్పలేదు. సెర్చ్ చేయటానికి ఆర్డర్స్ ఏవి అని అడిగితే ఆర్డర్స్ తీసుకొస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నాకెందుకో వాళ్ళ మీద అనుమానం వచ్చి మిమ్మల్ని రమ్మన్నాను. బ్యాడ్ టైమ్ ఏంటి అంటే, ఆ పోలీసుల సీసీ ఫుటేజ్ మీకు పంపిద్దామని చూశాను. కానీ ఆ కెమెరాలు రిపేర్‌లో ఉన్నాయని అప్పుడే తెలిసింది" అంటాడు శంకర్. "అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు కదా శంకర్! చూసుకోవాలి కదా! త్వరగా ఆ కెమెరాల్ని రిపేర్ చేయించు" అని అంటాడు. "తప్పకుండా సార్" అంటాడు శంకర్. "పోలీసులు ఇక్కడికి రావడం ఏంటి? వాళ్ళిక్కడికి రావాల్సిన అవసరమే లేదు కదా!" అని మహర్షి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో దామోదర్ పోలీస్ వేషంలో ఉన్న ఆ నలుగురు వ్యక్తులతో మాట్లాడుతూ, "అంటే పోలీసుల వేషంలో వెళ్ళినా కూడా లోపలికి వెళ్లి చూడలేకపోయారా? అంత దద్దమ్మలా మీరు?" అంటూ వాళ్ళని తిడుతుంటాడు. అసలు ఆ గార్మెంట్స్‌లోకి మగవాళ్ళకి ఎంట్రీ లేదంట. ఆ మేనేజర్ శంకర్ ఎవరో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాడు. అందుకే లోపలికి వెళ్ళలేకపోయాము అని వాళ్ళు చెప్తుంటారు. దామోదర్ అలా మాట్లాడుతూ ఉండగానే డేవిడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. "సరే, మీరు వెళ్ళండి" అని వాళ్ళని కోపంగా చెప్పి పంపించి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "గంగ గురించి తెలుసుకోమన్నాను కదా! ఏమైంది దామోదర్?" అంటూ డేవిడ్ మాటలు వినిపిస్తుంటాయి. "ప్రయత్నించాను, కానీ కుదరలేదు. అసలు ఆ గంగ ఆ గార్మెంట్స్‌లో ఉంటుందని ఎలా అనుకుంటున్నావు?" అని అడుగుతాడు. ఆ మహర్షి అవంతిని కాపాడుకోవడం కోసం ముంబైకొచ్చి ప్రాస్టిట్యూట్స్‌ని అందరినీ తీసుకువెళ్ళాడని ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నట్టు? అని అడుగుతాడు డేవిడ్. ఇంకా ఏం చేస్తాడు? ఆ మహర్షి రోజుకొక అమ్మాయితో తిరగటం మామూలే కదా! అదే చేస్తుండాలి అంటాడు దామోదర్. కానీ దుబాయ్‌లో ఉన్న డేవిడ్ ఆ మాటలు అనుమానంగా వింటూ, "సరేలే, గంగ ఫోటో నీకు పంపించాను కదా! అసలా గంగ గార్మెంట్స్‌లో ఉందా? లేదా? అనేది నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. త్వరలో తెలుసుకొని చెప్పు" అని మాట్లాడుతుంటాడు. అత్తామామగారితో మాట్లాడిన తర్వాత తాన్య చాలా రోజుల తర్వాత రూమ్‌లోకి వచ్చింది. ఆ రూమ్‌లోకి అడుగుపెట్టగానే హర్రర్ మూవీస్ పెట్టి గౌతమ్‌ని ఏడిపించే దృశ్యం గుర్తొచ్చి నవ్వుతుండగా, గౌతమ్ తన వెనుకగా వచ్చి హగ్ చేసుకొని తన మెడ మీద ముద్దు పెట్టి, "ఏంటి, ఒక్కదానివి నవ్వుకుంటున్నావు?" అని అడుగుతాడు. "నేను నీ రూమ్‌లో ఎంతగా ఏడిపించానో గుర్తొచ్చేసరికి నవ్వొస్తుంది" అంటుంది తాన్య. గౌతమ్ తనని ముందుకు తిప్పుకొని, "మరి నన్నేమీ తక్కువ ఏడిపించలేదు. పేరుకు మాత్రం నువ్వు మంచిదానివయ్యి నేను అందరితో అక్షింతలు వేయించుకున్నాను. కానీ నువ్వు నన్ను అంతకంటే ఎక్కువ ఏడిపించావు" అని అంటాడు. "ఇప్పుడు కూడా ఏదైనా తోక జాడిస్తే ఖచ్చితంగా హారర్ మూవీ పెడతాను" అని అంటుంది. "అమ్మో! అసలు ఆ పేరే గుర్తు చేయకు" అంటాడు భయపడుతూ. ఆ భయం ఎక్స్‌ప్రెషన్ చూసి తాన్య నవ్వుతుంటే, "నన్ను భయంతో ఏడిపిస్తూ, నువ్వు నవ్వటం నీకు మామూలయిపోయింది డెవిల్" అంటూ మురిపెంగా తన బుగ్గ నొక్కుతుంటాడు. "సరేలే కానీ, ఇప్పుడైనా ఆఫీస్‌కి వెళ్ళేది లేదా?" అని అడుగుతుంది. "అదేంటి? రాత్రేగా మనకి ఫస్ట్ నైట్ అయింది. అప్పుడే ఆఫీసేంటి?" అని అంటాడు తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేక. "రాత్రి ఫస్ట్ నైట్ అయితే, ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళడానికి ఏంటి?" అని అడుగుతుంది. "అంటే రాత్రి ఫస్ట్ నైట్ జరిగినా కూడా
ఇంకా కావాలనిపిస్తుంది అంటూ తన్ని దగ్గరికి గుంజుకున్నాడు. ఓయ్! ఏంటిది? అవకాశం ఇస్తే ఫస్ట్ పగలు కూడా చేసుకునేలాగున్నావే అని అంటుంది. చేసుకుంటే తప్పేముంది అనంటాడు తన్ని కొంటెగా చూస్తూ. బాబూ! రాత్రి అలసటే నాకు ఇంకా తీరలేదు. నన్నొదిలేయ్ అని అంటుంది. ఒక్క ఫస్ట్ నైట్‌కే అలా అంటే ఎలా? అంటాడు కన్నుకొడుతూ. మరి తమరి ప్రతాపం అలా చూపించారు అంటుంది చిరుకోపంతో. అయితే ఇప్పుడు ముద్దు ప్రతాపం చూడు అంటూ తన పెదవులందుకొని ముద్దాడుతున్నాడు. గౌతమ్ పెడుతున్న తియ్యటి ముద్దుకి తాన్య కూడా మైకంగా కళ్ళు మూసుకుని లీనమవుతుంది. తులసి గారు కిచెన్‌లో ఉంటే తనకు సహాయంగా మిథున కాయగూరలు కట్ చేసుకుంటూ గీతు మాటల గురించే ఆలోచిస్తూ అసలు వెంకట్ దగ్గర గీతు చెప్పిన ట్రిక్ నేను ఎప్పుడు ఎలా అప్లై చేయాలి? పగలంతా వెంకట్ ఆఫీసులో ఉంటాడు. నైట్ ఏమో బయట సోఫాలో పడుకుంటున్నాడు. ఇక అలాంటప్పుడు నేను వెంకట్ దగ్గర ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, ఇవాళ వెంకట్ బాక్స్ తీసుకువెళ్ళలేదమ్మా. మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికొస్తానన్నాడు. మీ మావయ్య మాత్రం లంచ్ తీసుకువెళ్ళాడు కాబట్టి, మీ మావయ్య ఇంటికి రాడు. ఇక నేను మన బంధువులింట ఫంక్షనుంది. అది చూసుకొని సాయంత్రం వస్తాను. అన్నట్టు రాజీని కూడా తీసుకొని వెళ్తాను అని అంటుంది. ఆ మాటలు విని మనసులో సంతోషపడుతూ, అయితే నేను వెంకట్‌కి దగ్గర కావటానికి ఇదే మంచి సమయం అని అనుకుంటుంది. మిథున ఏం చేయబోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్‌ని కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.